హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పరమేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తర్వాత యూరోప్ కరెన్సీ గురించి తెలుసుకుందాం. దాని గురించి అయితే మీకు నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూరోప్ కరెన్సీ అంటే ఏంటి అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, మరి మనం ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఈరోజు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మరి ఎక్కువసేపు లేట్ అయితే చేయను, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యూరోప్ కరెన్సీ చూపిస్తాను అనమాట. యూరోప్ కరెన్సీలో వచ్చేసి ఇది వచ్చేసి 10 యూరోస్ అనమాట. ఇది 10 యూరోస్, ఇది 10 యూరోస్, ఇది వచ్చేసి 50 యూరోస్ అనమాట. ఇది 50 యూరోస్. ఈ రెండు, ఒకటి 10 ఒకటి 50 కదా. ఇవి యూరోస్ అంటే మన కరెన్సీలో ఎక్కువ డబ్బులు ఇవ్వాలన్నమాట వీళ్ళకి. వీళ్ళు సపోజ్ 1 యూరో ఇచ్చారనుకో, మనం 91 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి. అదే ఇంక 50 యూరోలకు వచ్చేసి 4,556 రూపాయలు ఇవ్వాలి ఈ 50 యూరోలకైతే. ఇక్కడ వచ్చేసి యూరోస్ కాకుండా ఇంకా దినార్లు కూడా యూజ్ చేస్తారనమాట యూరోప్ కంట్రీస్లో. ఆ దినార్లు అంటే మ్యాక్సిమం ఇక్కడ లోకల్లో యూజ్ చేస్తారు. యూరోప్ మొత్తానికైతే యూరోస్ యూజ్ చేస్తారు. ఈ లోకల్లో అంటే సెర్బియా దేశంలో వచ్చేసి దినార్లు యూజ్ చేస్తారు. ఆ దినార్లు కూడా చూపిస్తాను మీకు. దినార్లు వచ్చేసి ఇది దినార్ల నోట్. ఇది వచ్చేసి 500 దినార్స్. 500 దినార్స్. తర్వాత వచ్చేసి 100 దినార్స్. ఇది చూసారు కదా, ఇది 100 దినారు. 100 దినారు. తర్వాత వచ్చేసి ఇది 50 దినార్లు. ఇది వచ్చేసి 50 దినారు అనమాట. ఇంకోటి ఈ 20 దినార్స్. ఈ దినార్స్ అంటే ఈ నోటు కాకుండా ఇంకా కాయిన్స్ కూడా ఉన్నాయి. ఆ కాయిన్స్ కూడా చూపిస్తా. ఇది వచ్చేసి 10 దినార్స్ అనమాట. ఇవి అనమాట వీళ్ళ డబ్బులు అయితే. చూసారు కదా, ఇవి 100 దినార్లు. 200 దినార్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు అది, అందుకని మీకు చూపించలేదు. ప్రస్తుతానికి ఉండేటి కూడా చూపించాను అనమాట. ఇవి ఇక్కడ దినార్లు ఇచ్చేస్తారు లోకల్లో వచ్చేసి. మామూలుగా నార్మల్గా యూరోప్ మొత్తానికి వచ్చేసి యూరోస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి యూరోస్, ఇవి దినార్లు అనమాట. ఇవి వచ్చేసి ఇంకా కాయిన్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా. యూరోప్ కరెన్సీ అంటే ఇవి అనమాట. ఇప్పుడు అదే దినార్లు అయితే వీళ్ళు 10 దినార్స్ ఇచ్చారనుకో, ఇందాక చూపించారు కదా దినార్లు అని. ఈ 10 దినార్లు ఇచ్చారనుకో, మనం మన రూపీస్ వచ్చేసి 7 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే మన డబ్బుల కంటే ఇది చాలా తక్కువ అనమాట వీళ్ళు దినార్లు. అదే యూరోస్ అయితే ఇది వచ్చేసి 10 యూరోలు కదా. ఈ 10 యూరోలు వాళ్ళు ఇచ్చారనుకో, మనము 1100 చిల్లర ఇవ్వాలన్నమాట. 1100. యూరోస్ చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి మనము. దినార్లకు వచ్చేసి తక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇదే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను నేను. తెలుసో తెలియదు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మీకు ఏమాత్రం తెలుసు అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.